తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానిస్తున్నారు రాజ్ భవన్ అధికారులు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానిస్తున్నారు రాజ్ భవన్ అధికారులు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కూడా రాజ్భవన్ వర్గాలు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్భవన్ వర్గాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ లో బ్లూటిక్ అనేది ఈ రోజు కనపడడం లేదు కాబట్టి అసలు దీన్ని హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ కూడా కొంత అనుమానాలు అయితే అటు రాజ్భవన్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేయడం. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ఎవరు హ్యాక్ చేశారు ఏంటి అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే, రైట్ సునీల్. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానిస్తున్నాయి రాజ్భవన్ అధికారులు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ ఎప్పటి నుంచి హ్యాక్ అయింది, ఎవరు హ్యాక్ చేసి ఉంటారు, ఎప్పటి నుంచి దాన్ని మిస్ హ్యాండిల్ చేస్తున్నారనేటువంటి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తును సైబర్ క్రైమ్ పోలీసులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.